ప్రభునందు ప్రియులారా, మనము చాలా దినాలుగా నోవాహును గురించి ధ్యానం చేస్తా ఉన్నాం. నోవాహు దేవుని కృపనొందినవాడని, నోవాహు నీతిమంతుడని, నోవాహు నిందారహితుడని, నోవాహు దేవునితో నడిచినవాడని, నోవాహు దేవుడు చెప్పిన ప్రతి కార్యాన్ని చేసినవాడని, నోవాహు నీతి సువార్త ప్రకటించిన వాడని, నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకున్నవాడని, చాలా విషయాలు మనము నోవాహును గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు మరికొన్ని విషయాలు నోవాహును గురించి నేర్చుకుందాం. ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 7వ వచనం మొట్టమొదటి మాట విశ్వాసమును బట్టి అనే మాట మనం చూస్తా ఉన్నాం. విశ్వాసమును బట్టి నోవాహు అన్నాడు. దేనిని బట్టి నోవాహు అనంటే విశ్వాసమును బట్టి నోవాహు అనగా విశ్వాసి అయిన నోవాహు. నోవాహు ఎవరండి? విశ్వాసి అయిన నోవాహు. విశ్వాసమును బట్టి నోవాహు అనంటే విశ్వాసి అయిన నోవాహు. నీతిమంతుడైన నోవాహు అనుకున్నాం, దేవునితో నడిచిన నోవాహు అనుకున్నాం, దేవుని కృపను పొందిన నోవాహు అనుకున్నాం, నిందారహితుడుగా ఉన్న నోవాహు అనుకున్నాం, కుటుంబాన్ని రక్షించుకున్న నోవాహు అనుకున్నాం, నీతిని ప్రకటించిన నోవాహు అనుకున్నాం. అదే సమయంలో దేవుడు అతనికి ఆజ్ఞాపించినట్లు చేసిన నోవాహు అని కూడా చెప్పుకున్నాం. కానీ విశ్వాసి అయిన నోవాహు అని మనం చెప్పుకోలేదు. కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు. విశ్వాసి అయిన నోవాహు కాలములో దేవుని వాక్యము లేదు. నోవాహు కాలములో దేవుని సేవకులు లేరు. నోవాహు కాలములో దేవుని మందిరాలు లేవు. దేవుని సేవకులు లేని కాలం, దేవుని వాక్యము లేని కాలం, దేవుని మందిరములు లేని కాలములో నోవాహు విశ్వాసి. అందుకే భూలోకమంతా బలాత్కారముతో నిండి ఉన్నా నోవాహులో బలాత్కారం అనేది రాలా. భూలోకమంతా తమ నడతను చెరిపి వేసుకున్న నోవాహు తన నడతను చెరిపి వేసుకోలేదు. కారణం విశ్వాసి. విశ్వాసం అనేది ఎలా వచ్చిందండి అనంటే నోవాహు యొక్క తండ్రి లెమెకు. నోవాహు తండ్రి పేరేంటండి అని ఆలోచన చేస్తే అతడు లెమెకు. అతని తండ్రి ఎవరండి అనంటే మెతూషెలా. మీరు దేవుని గురించి ఎరిగిన వారు, మూల పురుషుడైనటువంటి ఆదామును గురించి కూడా ఎరిగిన వారు, ఆది తల్లి అయిన హవ్వను గురించి కూడా ఎరిగిన వారు కనుక వారు తన కుమారుడైన ఈ నోవాహుకి దేవుని గురించి చెప్పారేమో అని ఎందుకంటా ఉన్నాము అంటే ఆదికాండ గ్రంథములో 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 28వ వచనాన్ని మనం చదివితేనండి, లెమెకు 182 బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగ చేయుననుకొని అతనికి నోవాహు అను అనగా నోవాహు తండ్రి లెమెకు దేవుని ఎరిగినవాడు. తండ్రి మా నాన్నగారు దేవుని ఎరిగినవాడు. అంటే మోజెస్ గారు దేవుణ్ణి ఎరిగిన వారు, ఆయన సేవకులు కనుక మాకు చిన్నప్పటి నుండి కూడా వాక్యము నేర్పించారు. వాళ్ళతో తిరిగి వాళ్ళం కనుక చిన్నప్పటి నుండి ఆ మీటింగ్లైనా ఏదైనా ప్రసంగాలు అయితే చేసేవాళ్ళం కాదు, కానీ వాక్యం తెలుసు. కాబట్టి వారు చెప్తా ఉండేవారు
వాక్యము మాకు మా పితరులు ఏం చేస్తూ ఉండేవారు అని అంటే చెప్పుతూ ఉండేవారు కనుక వారు లేకపోయినా, వారు దేవుని సన్నిధానానికి వెళ్ళినా ఇక్కడ కుమారునిగా ఉండి నడిపించగలుగుతా ఉన్నాము అని అంటే వారు చెప్పినటువంటి కొన్ని మాటలు, దేవుని గురించిన మాటలు. ఇక్కడ లెమెకు దేవుని ఎరిగిన వాడు, అందుకే అంటున్నాడు భూమిని దేవుడు శపించినప్పుడు అన్నాడు. అంటే దేవుడి గురించి ఎరిగిన వాడు నోవాహు తండ్రి అయిన లెమెకు. ఈ నోవాహును కని ఇతని ద్వారా మనకు నెమ్మది కలుగును అని అనుకొని ఇతనికి నోవాహు అని పేరు పెట్టెను. ఇప్పుడు లెమెకు దేవుని ఎరిగిన వాడు, దేవుని ఎరిగిన వాడు కనుక నా కుమారుడా నోవాహు దేవుడి లాంటి వాడు, దేవుడు రోషము గలవాడు, దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు క్షేమ కలిగిన దేవుడు సమస్తాన్ని నేర్పించినప్పుడు నోవాహు విన్నాడేమో. అందుకే ఆ భయంకరమైనటువంటి ప్రజల మధ్య నోవాహు తన జీవితాన్ని చెడిపి వేసుకొనలేదు. అసలు మానవులను ఎందుకు పుట్టించానా అని దేవుడే సంతాపపడుతున్న దినాల్లో నోవాహు ఒక్కడే 7వ అధ్యాయం ఆదికాండ గ్రంథం 1వ వచనములో ఈ తరము వారిలో, ఈ తరము వారు అంటే ఎన్ని కోట్ల మంది ఉంటారో, ఈ తరము వారిలో నీవే నా ఎదుట దేవుడు అంటున్నాడండి. దేవుడిచ్చిన సాక్ష్యం, అయ్యా నోవాహు ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట నేను చూచి తిని. నోవాహు నీతిమంతుడు అవ్వటానికి గల కారణం నోవాహు విశ్వాసి. బైబిల్ అంటది చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనములో వినుట వలన విశ్వాసము కలుగును, కాగా వినుట వలన, చాలండి, వినుట వలన విశ్వాసము కలుగును. నోవాహు దేవుని చూచిన వాడు కాదు, నోవాహు దేవుని గురించి చదివిన వాడు కాదు, కానీ నోవాహు దేవుని గురించి వినినవాడు కాబట్టి విశ్వాసిగా ఉన్నాడు. కాబట్టి అంటున్నాడు కదా, వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసం అంటే ఏంటి? 11వ అధ్యాయం 1వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రికలో, హెబ్రీయులకు రాసిన పత్రిక, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి కదా. విశ్వాసము అనంటే దేన్నైతే నిరీక్షిస్తా ఉన్నావో అవి ఉన్నాయి, అదృశ్యమైనవి కూడా ఉన్నాయి, వాటికి రుజువులు ఉన్నాయి అన్నట్టుగా చూడకుండా నమ్మటం. ఎలా? విశ్వాసం అంటే ఏంటండి? చూడకుండా. ఉదాహరణ ఒక మాట యోహాను సువార్తలో, యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం. తరువాత సోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. అంటే ఆయనేమన్నాడు, నేను చూస్తేనే గాని నమ్మనన్నాడు. ఇప్పుడు చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. కాబట్టి అవిశ్వాసివి కాక విశ్వాసివై. అవిశ్వాసి ఏం చేస్తాడు? చూస్తేనే గాని నమ్మడు. విశ్వాసి ఏం చేస్తాడు? చూడకపోయినా నమ్ముతాడు. దేని గురించి? దేవుని గురించి మాత్రమే, లోక విషయాలు కాదు, దేవుని గురించి మాత్రమే. కాబట్టి నోవాహు మనం చూస్తా ఉన్నాం, అతడు విశ్వాసి. అదృశ్యమైనవి దృశ్యమునటకు రుజువులునై ఉన్నటువంటి దేవుని మీద
అతడు విశ్వసించాడు. అందుకే ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనములో విశ్వాసమును బట్టి కదా, విశ్వాసమును బట్టి నోవాహు అని అంటూ కొంచెం క్రిందకు వస్తే అతడు విశ్వాసమును బట్టి నీతికి వారసుడాయను. దేనికి వారసుడాయను? విశ్వాసమును బట్టి. ఒకటి విశ్వాసి, అర్థమవుతుందా? నోవాహు ఒకటి విశ్వాసి. విశ్వాసం ఉంది కనుక పాపములో పడిపోకుండా తన విశ్వాస్యతను కాపాడుకోగలిగాడు. అందుకే ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉన్నాము అనే సాక్ష్యం నోవాహు పొందుకున్నాడు. రెండవది విశ్వాసమును బట్టి అతడు నీతికి వారసుడయ్యను. విశ్వాసము లేకుండా నీతిమంతులు అవటం కష్టం. ముందు విశ్వాసం అవ్వాలి, అంటే నమ్మాలి. నమ్మిన తర్వాతే నీతిమంతులం అవుతాం. ఉదాహరణ ఆదికాండ గ్రంథం 15వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండ గ్రంథం 15వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. ముందు అతడు ఏమయ్యాడు? నమ్మెను, విశ్వసించెను. అది అతనికి నీతిగా ఎంచెను. ఎవరతను? అబ్రహాము. అబ్రహాము యెహోవాను నమ్మాడు. నోవాహు వలె వాక్యము లేని కాలములో, సేవకులు లేని కాలములో, సంఘము లేని కాలములో అబ్రహాము యెహోవాను నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాసము ద్వారా ఏమి కలుగుద్దండి అని ఆలోచన చేస్తే నీతి కలుగుద్ది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో 9వ వచనం అండి. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఉన్నాను అన్నాడు. విశ్వాసమును బట్టి దేవుడు నీతిని అనుగ్రహిస్తాడట. విశ్వాసమును బట్టి దేవుడు ఏం చేస్తాడు అని అంటే నీతిని అనుగ్రహిస్తాడట. కాబట్టి నీతి ఎప్పుడు కలుగుద్దండి అని ఆలోచన చేస్తే విశ్వాసమును బట్టి. విశ్వాసం ఎప్పుడు కలుగుద్దండి అని అంటే వినుటను బట్టి. వినుట వలన విశ్వాసము కలుగును, విశ్వాసము వలన నీతిమంతులుగా తీర్చము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరొక మాట రోమీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 8వ వచనం అండి. 3వ అధ్యాయము 3:28 కరెక్టేనా? కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నారు కదా. మనుషులు దేని ద్వారా నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నారు? విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నారు. కాబట్టి నోవాహు ఏమయ్యాడండి అని అంటే నీతిమంతుడయ్యాడు. అట్టి దేశములో, ఎట్టి దేశములో, ఏ దేశమైతే విశ్వాసఘాతముగా ఉండి నాకు విరోధముగా పాపం చేస్తానో ఆ దేశాన్ని నేను శిక్షిస్తాను. అయితే అట్టి దేశములో నోవాహు ఉండినను తన నీతిని బట్టి అతడు తను తాను రక్షించుకొనును. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము నోవాహును, దానియేలును,
యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో ఉండినను వారు తమ నీతి చేత కదండి తమ్ముడు తాము అదనమాట. వినుట వలన విశ్వాసం, విశ్వాసం వలన నీతి, నీతి వలన రక్షణ. వారు తమ నీతి ద్వారా తమ్ముడు తాము అదనమాట. ఆలోచన చేస్తున్నారా? విశ్వాసం ఎప్పుడు? వినుట వలన విశ్వాసం, విశ్వాసము ద్వారా నీతి, నీతి ద్వారా రక్షణ. నోవహు నీతిమంతుడు, నోవహు విశ్వాసి. విశ్వాసిగా ఉన్నాడు కనుకనే నీతికి వారసుడయ్యారు. ఈ హెబ్రీ 11:7 విశ్వాసమును బట్టి నోవహు అని పెట్టి నీతికి వారసుడయ్యను అనే మాట చదువుకోండి అంతే కదా. ఓ 2 లైన్లు వదిలి నీతికి ఉంది కదా అక్కడ కలపండి అంతే. కొన్ని విడిచి కొన్ని కలపాలి. కొన్నిసార్లు సబ్జెక్ట్ రావాలి అని అంటే కొన్ని విడిచి కొన్ని కలపాలి. ఇప్పుడు అక్కడ మనం ఎలా చదవాలి? విశ్వాసమును బట్టి నోవహు నీతికి వారసుడాయను. కాబట్టి ఇతడు ఏమయ్యాడు అంటే కంప్లీట్లీ డిపెండ్ ఆన్ గాడ్. నోవహు అనే వ్యక్తి ఆ ప్రక్కోడు బలత్కారం చేస్తున్నా, ఈ పక్కోడు ఏదో కీడు చేస్తున్నా, ఆ పక్కోడు ఏదో మోసం చేస్తున్నా, ఇతడు మాత్రం అలాగే కంప్లీట్లీ నా దేవుడు ఉన్నాడులే, నా దేవుడు ఉన్నాడులే, నన్ను రక్షిస్తాడులే, నన్ను ఏదో విధంగా నన్ను ఆదరిస్తాడులే, ధైర్యపడి అన్న ఉద్దేశంతో ఉండిపోయాడు. అంటే దేవుని మీద అతడు ఏమైపోయాడు? డిపెండ్ అయిపోయాడు. యెషయా గ్రంథంలో 26వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 26:3 ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును. అంటే ఎవని మనస్సు నీ మీద డిపెండ్ అయిపోద్దో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. కారణం అక్కడ అతడు నీ యందు ఎలాగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అతడు విశ్వాసి. ఎవరు? నోవహు. అతడు దేవుని మీద డిపెండ్ అయిపోయినాడు, ఆనుకొనినవాడు. ఆనుకున్నాడు కాబట్టి అతనిని పూర్ణ శాంతి, ఏ శాంతి? పూర్ణ శాంతి గలవానిగా కాపాడా లేదా? ఆ భయంకరమైన జల ప్రళయంలో చుట్టూ ఉన్న వారికి ఏమి లేదు, పూర్ణ శాంతి లేదండి. అసలు శాంతి లేదు. ఉందా? అమ్మో 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 అని ఎంత ఏడ్చుంటారో. ఆ పిల్లలు మునిగిపోతా ఉన్నారు, భార్యలు మునిగిపోతా ఉన్నారు, కొట్టుకుపోతా ఉంటే నిన్న మొన్న టీవీలో చూపిస్తున్నాడు. ఈరోజు ఆ తెలంగాణ ప్రాంతాల్లో భయంకరమైన వర్షాలు వచ్చేసి ఆ వాగులు వంకలు కొన్ని, మన ఆంధ్ర సైడ్ కూడా కొన్ని కొట్టుకుపోతా ఉంటే కార్లు కొట్టుకుపోతా ఉన్నాయి. ఆ 6 గల్లంతా 5 గల్లంతా చెప్తున్నాడు. అంటే వాళ్ళు ఎక్కడ కొట్టుకుపోయారు? ఆ జల ప్రళయంలో కూడా అలా కొట్టుకుపోతా ఉంటే నోవహు, అతని భార్య, అతని 3 కుమారులు, 3 కోడండ్రులు ఆ ఓడలో పూర్ణ శాంతి గలవారిగా కాపాడబడ్డారు. కారణం అతడు విశ్వాసి. ఆనుకోవాలి. విశ్వాసి అంటే సరిపోదు. నమ్ముకున్నామండి, బాప్తిసం పొందామండి, ఏదో ప్రతి ఆదివారం వస్తున్నామండి, ఏదో చేస్తున్నాం అది కాదు. ఆనుకోవాలి. ఏమని ఆనుకోవటం? నా మటుకైతే అది ఆనుకోవడం అనే బ్రతికే నా దేవుని కోసమే ఉంచాడా, దేవుని కోసమే ఉంటాను, స్వార్థ ప్రకటిస్తా. వద్దన్నాడా, చలో వెళ్ళిపోదాం కదా. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైన లాభమే. అంటే మన ద్వారా దేవుడు మహిమపరచబడాలి. మనమేమవ్వాలి? దేవుని మీద కంప్లీట్ గా డిపెండ్ అవ్వాలి. ఆనుకొనుట.
ఇక్కడ భక్తుడు నోవహు ఒకటి విశ్వాసిగా ఉన్నాడు, రెండవదిగా చూస్తే విశ్వాసమును బట్టి అతడు నీతికి వారసుడయ్యాడు. ఇప్పుడు విశ్వాసిగా ఉన్నాడు, నీతికి వారసుడయ్యాడు. ఈ నీతికి వారసుడైన తర్వాత దేవుడు అతనికి హెచ్చరిక చేస్తున్నాడు. హెబ్రీ 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి. మూడవది ఏంటండి? హెచ్చరిక. ఇదిగో నోవహు, నువ్వు నీతిమంతుడు అయిపోయావు. ఇదిగో నోవహు, నువ్వు విశ్వాసివి. ఈ తరము వారిలో నీవే కనపడతా ఉన్నావు. కాబట్టి ఇదిగో నేను జలప్రలయాన్ని రప్పించబోతా ఉన్నాను. ఈ ప్రజలందరూ తమ నడతలు చెరిపేసుకున్నారయ్యా. వారి ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ పాపములో ఉన్నారు. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? ఒక ఓడను చేయాలి. నువ్వేం చేయాలో తెలుసా? వారికి నీతి సువార్త ప్రకటించాలి. హెచ్చరిక. ఇదిగో దేవుడు జలప్రలయాన్ని రప్పించబోతా ఉన్నాడని నువ్వు చెప్పాలి అని దేవుని చేత హెచ్చరిక చేయబడిన నోవహు. విశ్వాసమును బట్టి అతడు నీతికి వారసుడయ్యాడు. నీతికి వారసుడైన నోవహుతో దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని? ఇదిగో వాడను తయారు చేసుకో, నేను జలప్రయాణం రప్పించబోతా ఉన్నాను, నీతి సువార్త వారికి ప్రకటించు. ఇప్పుడు చదవాలి. భయభక్తులు కలిగినందున చదవాలి. హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధము చేసుకునేను. చాలా నాలుగో మాట కదా. మొట్టమొదటి అతడు విశ్వాసి, విశ్వాసమును బట్టి నోవహు అన్నారు. అతడు నీతికి వారసుడు, రెండవది. అతడు దేవుని చేత హెచ్చరింపబడిన వాడు, మూడవది. నాలుగవది, అతడు భయభక్తులు కలిగి ఉన్నందున. ఏం కలిగి ఉన్నాడు? భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆ భయంకరమైన కాలములో జనులు తినుచు త్రాగుచు పెండ్లికి ఇయ్యబడుతూ పెండ్లి చేసుకొనుచు విచ్చలవిడిగా తిరుగుతున్న కాలం, రాజు లేని కాలం, నాయకుడు లేని కాలం, సంఘము లేని కాలం, ఇష్టానుసారంగా ప్రజలు తిరుగులాడుతున్న కాలంలో దేవుని హెచ్చరికను మీరి వారి ఇష్టానుసారమైన జీవితం కలిగి తిరుగుతున్న కాలం అది. తెలియదులేండి పాపం అంటకు వీల్లేదుగా. వాడ కనపడుతుంది. ఈ వాడేంటి అనరా? వాడంట జలప్రలయం వస్తుందని కట్టమన్నాడంట దేవుడు. అందుకు కడతాడంట. అందరికీ తెలిసిందా లేదా వార్త? అందరికీ తెలిసింది. ఆ వార్త విన్నారు, ప్రవేశించారా? మాట వినలేదు. అలాంటి భయంకరమైన ప్రజలు ఉంటున్న సమయంలో నోవహు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. నోవహు ఎలాంటి వాడండి అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుని యందు భయభక్తులు కలగటం అంటే ఏంటండి కదా? దేవుని యందు భయభక్తులు కలుగుతున్నానండి అంటే సరిపోయిందా? భయభక్తులు కలిగి ఉండుట. సామెతల గ్రంథములో 8వ అధ్యాయం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనములో భయభక్తులు అంటే ఏంటో చెప్తా ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే కదండి. చెడుతనమును అసహించుకోవాలి. చెడుతనం అంటే అది వ్యభిచారమే కావచ్చు, దొంగతనమే కావచ్చు, ఆ ఈర్ష్యే కావచ్చు, అసూయే కావచ్చు, పగే కావచ్చు, అన్యాయమే కావచ్చు, మోసమే కావచ్చు, దగ్గరే కావచ్చు. వీటన్నిటినీ అసహించుకోవాలట.
భయభక్తులుగా ఉన్నామండి అంటారే గాని చాలా మందిలో కొన్ని చావము. అసూయలు తెచ్చాయా, పగలు చచ్చాయా, ద్వేషాలు చచ్చాయా? చెప్పండి. అన్యాయం మానారా, మోసం మానారా, దగ మానారా, అబద్ధాలు మానారా? చెడుతనమును ద్వేషించుటయే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాము అనంటే చెడుతనమును అసహించుకోవాలి. ఇది చెడుతనం. ఏదది? చెడేదో మనకు తెలుసు, అది చెడుతనం. దాన్ని విడిచిపెట్టాలి. త్రాగుడైన, వ్యభిచారమైన, దొంగతనమైన, నరహత్యలైన, ఏదైనా అల్లరితో కూడినవన్నీ కూడా చెడుతనమే. వాటిని విడిచిపెట్టాలి, వాటిని అసహించుకోవాలి. అందుకే 97వ కీర్తన 10వ వచనం అండి. 97వ కీర్తన 10వ వచనములో దేవుని పిల్లలమైన మనతో చాలండి. దేవుని పిల్లలమైన మనతో దేవుడు చెప్తా ఉన్నాడు, యెహోవాను ప్రేమించే వారులారా చెడుతనము అసహించుకోండి. దేవుని ప్రేమించేవారు చెడుతనాన్ని ఏం చేయాలి కదా? అసహించుకుంటున్నారా? చెప్పే కొన్ని చోట్ల మనకు కనపడతారు కొంతమంది చెడుతనాన్ని అసహించుకోలేని వారుగా ఉంటారట. ఎంత బాధాకరమో! చెడుతనం ఏదో నీకు తెలుసు, స్టేటస్ లో పెడతారు. మాకు ఎందులో ఆ మధ్య ఒక విశ్వాసే ఆ పిల్లలకి రాఖీ కడుతూ స్టేటస్ మరలా మేము కాబట్టి మనం రాఖీ కట్టేస్తున్నాం. ఈ స్టేటస్ ఎవరికన్నా దేవుని స్వభావం పాట పెట్టు, 10 మంది వింటారు, 1,00,000 మంది వస్తారు. అంతేగాని పేర్లు చెప్పలేము. బాధ కలుగుతూ ఉంటారు. ఒక అన్నకి ఓ చెల్లికి ఒక అన్నో ఏం కట్టేస్తుంది? రాఖీ కట్టేశారు. అది చెడుతనం కదా? అది ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఆ సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? హిందూ పురాణాల్లో అసలు ఇది ఎవరికి కడతారు? ఆ పేర్లు ఇక్కడ చెప్పకూడదు ఏమండి. ఏ దేవుని పేరు ఉచ్చరించొద్దు అది చెప్పకూడదు, కానీ తప్పదు. రాక్షసులకి దేవతలకి యుద్ధం జరిగిందా? కథ అవన్నీ కథలు కదా. జరిగితే దేవతలు ఓడిపోయారు. ఇప్పుడు దేవతల రాజు ఉన్నాడు, అతని పేరు దేవేంద్రుడు. దేవేంద్రుని భార్య ఉంది, ఆవిడ పేరు ఇంద్రాణి కదా. ఉంటాయి. ఆవిడ అయ్యో మా రాజుగారు ఓడిపోయారు, మా దేవతలు ఓడిపోయినాయని ఇష్టదైవానికి వెళ్ళి ప్రార్థన చేసి తోడు పెట్టిందట. ప్రార్థన చేసుకుని, పూజలు చేసుకుని, ఎన్నో చేసుకుని ఆ తోడు పెట్టుకొచ్చి ఆయన కట్టింది. ఇప్పుడు ఆయనకి ఏమొచ్చింది? బలం వచ్చింది. ఇప్పుడున్న దేవతలందరూ ఆయన కట్టారంట, ఆయనకి ఏమొచ్చింది? బలం వచ్చింది. ఇవన్నీ కూడా తోడలే. ఇప్పుడు యుద్ధం చేస్తే వీళ్ళు నెగ్గారంట, రాక్షసులు ఓడిపోయారంట. ఇప్పుడు చెప్పండి నాకు అందులో నీతి. ఎవరు కట్టారు? తమ్ముడు అక్కడ కట్టాడా? భార్య భర్త కట్టారు. మీరు చదువుకోండి. అసలు అక్కడ ఉందా? మీరు గూగుల్లో చేస్తున్నారు, ఎక్కడ చేతులు చేసుకోండి. అంటే ఎవరు కట్టారు? భార్య భర్త కట్టింది. మరి మన కొడుక్కి మన కూతురు కడుతుంది. ఎంత దౌర్భాగ్యమో! ఏదన్నా చేస్తున్నాము అంటే దాని గురించిన అవగాహన మనలో ముందుండాలి. అది చెడుతనం కాదా? అది బైబిల్ నుంచి వచ్చిందా? చెప్పాలి. కనుక చెడుతనం అంటే ఏంటనుకుంటున్నారు? ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసి అంటే చెడుతనమే. దేవుడు ఇష్టపడలేది. 5వ కీర్తన 4వ వచనంలో చెడుతనమునకు ఆయన యొద్ద లేదు. మరి ఎందుకు మనం చేయాలి?
చెడుతనమునకు ఆయన యొక్క చోటు లేదని కీర్తన గ్రంథం 5వ కీర్తన 4వ వచనంలో ఖండితంగా చెప్తున్నాడే కదండి. మరలా ఆయనే చెప్తున్నాడు, యెహోవాను ప్రేమించే వారులారా మీరు చెడుతనాన్ని అసహించుకోండి అని చెప్తున్నాడే. అసహించుకోగలుగుతున్నామా? చెడుతనమును విసర్జించాలి. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి 3వ అధ్యాయం 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టాలట. చెడుతనం విసర్జించండి. ఆడెవడో సిగరెట్ కలుగుతాడు, అవసరమా? ఆడెవడో నవ్వుతూ ఉంటాడు, అవసరమా? ఆడెవడేదో తాగుతూ ఉంటాడు, అవసరమా? చెడుతనం కాదా? చెడుతనం ఏదో మంచితనం ఏదో మనకు తెలుసు. కాబట్టి చెడుతనమును అసహించుకొనుటయే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. చెడుతనమును అసహించుకొనుటయే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. చెడుతనాన్ని అసహించుకోకపోతే చెడుతనము అంట సంహరిస్తుందట. 34వ కీర్తన 21వ వచనం, 34వ కీర్తన 21వ వచనములో చెడుతనము భక్తిహీనులను సంహరించును. చాలండి. చెడుతనం ఎందుకు అసహించుకోమంటున్నాడు? చెడుతనము సంహరించనంతే. భక్తిహీనులని లేదు. భక్తి పరుడు చెడుతనం చేసిన భక్తి పరుడిని కూడా చెడుతనం ఏం చేస్తుంది? సంహరిస్తుంది. చెడుతనము సంహరించును. కాబట్టి నోవహు చెడుతనమును అసహించుకునిన వాడు, భయభక్తులు కలిగిన వాడు అంటే ఎవరు? చెడుతనమును అసహించుకున్నవాడు. ఆ కాలములో ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం మనం చదివినట్లయితే ప్రజల చెడుతనం అక్కడ వ్రాయబడ్డారు కదండి. నరులు చెడుతనము భూమి మీద గొప్పది. చాలండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పది. ఇంకా కొంచెం కిందకి వెళ్ళిపోతా ఉంటే వారు తమ నడతలను చెరిపి వేసుకొనిరి. అంటే చెడిపోయారు. చెడిపోయిన కాలంలో నోవహు భయభక్తులు కలిగిన. ఇప్పుడు చెడిపోయిన వారందరినీ చెడుతనము సంహరించిందా లేదా? జలప్రళయం రప్పించి దేవుడు ఒక్కని కూడా ఉంచకుండా నోవహు భార్య, నోవహు ముగ్గురు కుమారుడు, నోవహు ముగ్గురు కోడలు తప్ప ఆనాటి మనుషులలో ఎవడునో కారణం చెడుతనము వారిని సంహరించింది. అది మనం ఆలోచన చేస్తే అది నోవహు కాలం. అదేవిధంగా లోతు కాలాన్ని మనం చూస్తే వారి చెడుతనము అగ్ని గంధకాల చేత వారిని కాల్చివేస్తుంది. ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం, మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పది. ఈ చోటు నాశనము చేయడానికి వచ్చాం. కారణం వారు నాశనము చేయడానికి రావడానికి గల కారణం ఆనాటి మనుషులు పాతకము కట్టుకున్నారంట. ఏ కట్టుకున్నారు? పాతకం. ఎంత పాతకాన్ని ఎందుకు కట్టుకుంటున్నావురా అంటారు మనోళ్ళు. 19వ అధ్యాయంలో 5వ వచనం అండి. లోతును పిలిచి నీ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా లోతు వెలుపల ద్వారం వద్దనున్న వారి దగ్గరికి వెళ్ళి తన వెనుక తలుపు వేసి అన్నలారా ఎంత పాతకము కట్టుకొనకుడి, ఎంత పాతకము కట్టుకొనకుడి. పాతకం కట్టుకున్నారట అంటే చెడిపోయారు. అది అసలు అనకూడదు. అలాంటి భయంకరమైన కామోద్రేకముతో వారు ప్రవర్తించారు. ఎవరు వారు? సొదొమ గొమొర్రా మనుషులు.
వారు చెడిపోయిన వారు చెడుతనాన్ని చూపించారు. కనుక ఏమొచ్చింది? 24వ వచనంలో అగ్ని గంధకాలు కదండి. 24వ వచనం అండి, అదే అధ్యాయము 19:24. 19వ అధ్యాయంలో లోతు సోయరుకు వచ్చినప్పుడు 24వ వచనం, అప్పుడు యెహోవా సొదొమ గొమొర్రా మీదను గంధకములను అగ్నిని ఆకాశము నుండి కురిపించెను. ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణములో నివసించే వారందరినీ, నేల మొలకలను సహితము నాశనము చేసెను. పట్టణములో ఉన్న వారందరినీ చంపేసాడు. నేల మీద వచ్చే మొక్కలన్నిటిని, మొలకలన్నిటిని నాశనము చేసెను. ఏ పట్టణం అది? సొదొమ గొమొర్రా పట్టణం. అదొకప్పుడు ఎలా ఉండేదండి? దేవుని తోట. చదువుదాం అది కూడా 13వ అధ్యాయంలో. 13వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఆదికాండ గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. నాశనము చేయక మునుపు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను, నీలుపారు దేశమై ఉండెను. చాలండి. సొదొమ గొమొర్రాలు దేవుని తోట. వీరి చెడుతనమును బట్టి ఆనాటి ప్రజలు ఆ లోతు కాలములో చేసిన చెడుతనమును బట్టి ఆ దేశాన్ని దేవుడు అగ్ని గంధకాలతో కాల్చివేయగా, ఆ ప్రజలందరినీ కాల్చివేయగా, ఆ మొలకెత్తే మొక్కలు కూడా అగ్ని గంధకాలతో నాశనము చేశాడు. నోవహు కాలములో వారి చెడుతనమును బట్టి జలప్రళయాన్ని రప్పించాడు. లోతు కాలములో వారి చెడుతనమును బట్టి అగ్ని గంధకాలు రప్పించాడు. కారణం, చెడుతనము భక్తిహీనులను సంహరించును. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం అండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం అండి. నిజముగా గిలాదు చెడ్డది. నిజముగా గిలాదు చెడ్డదంటండి. చాలండి. నిజముగా గిలాదు దేశం చెడ్డది అన్నాడు. అంటే అందులో ఏముంది? చెడుతనం అన్నది. నిజముగా గిలాదు దేశము చెడ్డది. 6వ అధ్యాయం కారణం ఏంటో చెబుతున్నాడు. 6వ అధ్యాయము 8వ వచనం అండి. గిలాదు ఏమంటే ఏమైపోయింది? ఎందుకు నిజముగా చెడ్డది? గిలాదు నిజముగా చెడ్డది అన్నాడు. ఎందుకయ్యా నిజముగా చెడ్డది అని అంటే, గిలాదు పాపాత్ముల పట్టణమాయెను, అందులో నరహంతకుల అడుగు జాడలు కనబడుతున్నాయి. దేవుడు అంటున్నాడు, అయ్యా గిలాదు నిజముగా చెడ్డది. కారణం ఏంటండి అని అంటే, అది పాపాత్ముల పట్టణం. అందులో నరహంతకుల అడుగు జాడలు కనపడతా ఉన్నాయి. ఎందులో? గిలాదులో. ఇంకేమన్నాడు? అందులో బందిపోటు దొంగలు ఉన్నారు అన్నాడు. అందులో ఘోరమైన కాముకత్వము జరుగుతుంది అన్నాడు కదా. ఈ విధముగా గిలాదుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి గిలాదు కాపురస్తులను దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆమోసు గ్రంథం, దాని తర్వాతే హోషేయ తర్వాత ఆమోసు గ్రంథంలో 1వ అధ్యాయం, యోవేలు ఉంటుంది, యోవేలు తర్వాత ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలైనగా దాని జనుల పంట దొర్లగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి. గిలాదు ఏమైంది? ఇప్పుడు నోర్చబడ్డారు. గిలాదును
నూర్చిరి. దేని ద్వారా నూర్చిరి? పంటను దొల్లగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి కదండి. గిలాదు నిజముగా చెడ్డది, అది పాపాత్ముల పట్టణం. అందులో నరహంతకులు అడుగుజాడలు ఉన్నాయి, అందులో దొంగలున్నారు, అందులో ఘోరమైన ఆ కామకత్వం జరుగుతూ ఉంది. కాబట్టి గిలాదుని ఏం చేశాడు అంటే ఇనుప పనిముట్లతో దేవుడే నూర్చాడు. 13వ వచనం అండి. గిలాదులోని గర్భిణీ స్త్రీలను కడుపును చీల్చిరి. ఏం చేసిరి కదా? గిలాదు పరిస్థితి ఎలా అయిపోయిందో చూశారా? వాస్తవానికి గిలాదు ఒక మెడిసిన్ ఉండే పట్టణం. గిలాదులో మెడిసిన్ దొరికిందండి. వైద్యానికి పెద్ద ముఖ్య పట్టణం గిలాదు. మేతకి ముఖ్యమైన పట్టణం గిలాదు దేశం. ఇర్మియా గ్రంథంలో ఒక మాట 46వ అధ్యాయం 11వ వచనం అండి. గిలాదు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనుము. ఐగుప్తు కుమారి కన్యక గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనుము. విస్తారమైన ఔషధము తెచ్చుకొనుట వ్యర్థమే, చికిత్స కలుగదు. గిలాదు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనుము. గిలాదు వెళ్ళి విస్తారమైన ఔషధము కదా. అక్కడ ఏముంది? ఔషధం ఉందండి. అంటే అక్కడ ఏముంది? మనిషి బ్రతకాలి అని అంటే వైద్యం చేయించుకొని మెడిసిన్ అంతా ఎక్కడ ఉంది? గిలాదులో. అది మంచిదే, కానీ పోష్య భక్తుల ద్వారా దేవుడు ఏమన్నాడు? నిజముగా గిలాదు చెడ్డది అన్నాడు. అది మంచి దేశమే, కానీ ఆ దేశముల గురించి దేవుడైన యెహోవా హోషేయ ద్వారా 12-11 వచనంలో గిలాదు నిజముగా కదా. గిలాదు ఎలాంటిదండి అంటే నిజముగా చెడ్డది. కారణం అందులో ఎవరున్నారు? అందులో నరహంతకుల అడుగు జాడలు, నరహంతకులు తిరుగుతున్నారు. అందులో బందిపోటు దొంగలు తిరుగుతున్నారు. అందులో ఘోరమైన కామోద్రేకము చేత, అంటే కామము కలిగిన వారు అందులో తిరుగుతా ఉన్నారు అన్నాడు. కాముకత్వం జరుగుతూ ఉంది అని దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. కనుక వారిని ఈ పనలు దొరగొట్టి కొంకుల చేత, దేని చేత? కొప్పలు చూసినప్పుడు కొంకుల ద్వారా పనలను ఏం చేస్తారు? దొరగొడతారు. వాటి చేత వారిని ఊర్చాడు దేవుడు. వారి గర్భిణీ స్త్రీల యొక్క ఆ గర్భాలను చీల్చాడు. ఎంత బాధాకరం! కారణం వారి చెడుతనమే. గిలాదు యొక్క చెడుతనం. గిలాదులో గుగ్గిలము లేదా? అక్కడ చెప్తా ఉన్నాడు, గిలాదులో గుగ్గిలము లేదా? గిలాదు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? మీరు గిలాదు వెళ్ళాలి. గిలాదు వెళ్ళి ఔషధము తెచ్చుకోండి. విస్తారమైన ఔషధము తెచ్చుకున్నా నీకు చికిత్స కలగదు. కారణం ఏంటో తెలుసా? నీకు సిగ్గు కలిగిన సంగతి జనములకు వినబడేది. నీకు సిగ్గు కలిగిన సంగతి జనములకు వినబడిన నీ రోదన ధ్వని దేశమంతా వినబడుతూ ఉంది. కడుపులు చీల్చబడ్డాయి. దేవుడు మిమ్మల్ని నూర్చాడు అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. గిలాదు వాస్తవానికి మంచిదే, కానీ అందులో చెడుతనము చేసేవారు ఉన్నారు కనుక గిలాదు ప్రజలు నశించబడ్డారు. సొదొమ గొమొర్రా దేవునితోటే మంచిదే, కానీ అందులో పాపము చేసేవారు, చెడుతనము చేసేవారు ఉన్నారు కనుక అగ్ని గంధకాల చేత. నోవహు కాలములో జలప్రళయం రాకమునకు ఆ దేశమంతా మంచిదే, కానీ దేశంలో ఉన్న అందులో మెతుషెల ఉన్నాడు, అందులో లెమెకు ఉన్నాడు, అందులో నోవహు ఉన్నాడు, భక్తులు కనపడుతున్నారు. అయినా ఆనాటి ప్రజలు చెడుతనాన్ని బట్టి
దేవుడు జల ప్రళయాన్ని అందుకే అన్నాడు, చెడుతనము భక్తిహీనులను సంహరించును. యోనా, నువ్వు నినివే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళేం చేయాలి? ఇదిగో నీకు దుర్గతి. ఏ గతి? మంచి గతి కాదు. నీకు దుర్గతి కలుగుతుంది. నువ్వు ప్రకటన చెయ్యాలి. ప్రకటన చేస్తేనంటండి వారందరూ ఏమయ్యారు? వారు మనసు పొందారు, తమ చెడు నడతను విడిచారు. భయభక్తులు పోనారు, చెడు నడతను విడిచారు అని అంటే భయభక్తులు ఒకప్పుడు చెడు నడతలో ఉన్నారు. హెచ్చరిక వచ్చింది, రాలేదా? జలప్రలయం వస్తుందని హెచ్చరిక రాలేదా? విన్నారా? అక్కడ హోషియా గిలాదు వారికి బోధ చేయట్లేదా? వారు విన్నారా? వినలేదే. అక్కడ దేవదూతలు వచ్చారు, ఆ సంగతి ఆ ప్రజలకు తెలియదా? ఏ దూతలు? వారు దేవదూతలు. పాతకం పట్టుకున్నారు కదా, కనుకనే కదా పట్టణాలు నాశనం అయ్యాయి. యోనా గ్రంథంలో 3వ అధ్యాయం, యోనా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదామండి. అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నీకు తెలియజేసిన సమాచారము దానికి ప్రకటన చేయము. ఏ సమాచారం? తెలియజేసిన సమాచారం ఏంటి అనంటే 1వ అధ్యాయం 2వ వచనం, నినివే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమాయెను కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటన చేయి. నినివే వారి దోషం నా దృష్టికి ఘోరంగా కనపడతా ఉంది కనుక దానికి నేనేం చేస్తా ఉన్నాను అని దుర్గతి సంభవింపజేస్తా ఉన్నానన్న సంగతి చెప్పు. చెప్పాలి కూడా మొత్తం మీద యోనా వెళ్ళాడు. ఈ 3వ అధ్యాయంలో వెళ్ళి ఆయన ప్రకటన చేశాడంటాడు. ఆయన ప్రకటన చేసినట్టుగానే 4వ వచనం, యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణ సందూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనమున ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి సొదొమ వారు చేయగలిగారా? నోవహు కాలపు ప్రజలు చేయగలిగారా? గిలాదు వారు చేయగలిగారా? నినివే వారు చేస్తా ఉన్నారు. వారు దేవుని యందు విశ్వాసం ఉంచి వారు ఉపవాసం ఉండి వారు బరులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని ఆ సంగతి నినివే రాజులకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి రాజవస్త్రము తీసివేసి గోనె కట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపకుడును పడి మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు కాని ఎద్దులు కాని గొర్రెలు కాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని ఆ దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చెయ్యదలచుకొనిన ఆ కీడును చెయ్యక మానెను. నినివే వారికి ప్రకటన వచ్చింది. వారు పశ్చాత్తాప్తులయ్యారు, వారు విశ్వాసులయ్యారు. వారు రాజు మొదలుకొని తన అంతస్తును దిగాడు.
రాజవస్త్రాన్ని తీశాడు, గోనెగట్ట కట్టుకున్నాడు. ఆ దేవుని సన్నిధిలో పశ్చాత్తాప హృదయముతో వారు ఉపవాసం ఉన్నారు. నీళ్లు కూడా త్రాగలేదట. దేవుడు ఆ సంగతి వారు చేయు క్రియలను చూశాడు. ఆయనే పశ్చాత్తాప్తుడై చెయ్యాలనుకున్న కీడు చేయక ఆలోచన చేస్తున్నారు. హెచ్చరిక వస్తా ఉంది, ఇంకా కీడులో ఉన్నామేమో. హెచ్చరిక దేవుడు చేస్తా ఉన్నాడు, ఇంకా భక్తిహీనతలో ఉన్నామేమో. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇంకా నువ్వు చెడుతనంలో ఉన్నావేమో, దాన్ని అసహించుకోవట్లేదేమో. ఏ చెడుతనమో నీకు తెలుసు, ఇంకా దాన్ని నువ్వు అసహించుకోవట్లేదేమో. ఒకరోజు నాశనము రానయ్యున్నది. కాబట్టి ఆ నాశనానికి పోకమునిపై ఏం చెయ్యాలి అని అంటే చెడ్డదాన్ని విడవాలి. ఏం విడవాలి? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం అండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనములో చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండు. ఏం చేయాలంట? చెడ్డదాన్ని అసహించుకొని మంచి దాన్ని హత్తుకొని ఉండండి. దేవుడు మనకు విచక్షణ జ్ఞానం ఇచ్చాడు, ఇవ్వలేదా? దేవుడు మనకు విచక్షణ జ్ఞానం. రోడ్డు అంటే వెళ్తా ఉన్నాం, అక్కడ ఏదైనా కనపడుతుంటే అలా తప్పుకొని వెళ్తాం కదా. అదేదో మనం అడ్డుకుంటుందని చెప్పి మనం ఏం చేస్తాం? తప్పుకొని వెళ్తాం. ఆ జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మరి అది చెడుతనం, అది మనలను సంహరిస్తుందన్న సంగతి తెలియదా? తెలియకపోతే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, దేవుడు చెప్తా ఉన్నాడు కదా, దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు కదా, ఇంకా చెడుతనంలో ఉంటావా? చెడ్డదాన్ని విసర్జించి మంచిదానిని హత్తుకొని ఉండండి. దేవుని కోరిక. చెడ్డదాన్ని ఎందుకు విసర్జించాలండి? చెడుతనమునకు ఆయన యొక్క చోటు లేదు. కాబట్టి చెడుతనమునకు ఆయనలో ఏ చెడుతనము లేదట. ఆయనలో, ఆయన నోట ఏ చెడుతనము లేదట. ఆయన నోట ఏ కపటము లేదట. ఆయనలో ఏ పాపము లేదట. మరి మనకెందుకు? ఆయన పిల్లలమే కదా. కాబట్టి చెడుతనం ఏమైనా ఉందేమో ఈవేళ హెచ్చరించాడు దేవుడు. ఈ వారం అంతా చక్కగా ఆలోచన చేయి. మనం వెళ్ళే రూట్ ఎలాంటిది? ఇది మంచి రూటేనా? న్యాయబద్ధమైనటువంటి ఆ రూటేనా? లేక ఏదైనా చెడుతనం ఉందా? చెడుతనం ఉంటే దాన్ని మాని చెడుతనమును విసర్జించమన్నాడు. చెడ్డదాన్ని విసర్జించి అసహించమని మంచిదానిని చేపట్టుకో, హత్తుకో. ఏది మంచిదో నీకు తెలుసు, ఏది చెడ్డదో నీకు తెలుసు. సాడీలు చెప్పడం చెడ్డదేమో, విడిచిపెట్టాయి. అబద్ధాలు ఆడటం చెడ్డదేమో, విడిచిపెట్టాయి. ఏదో కాదు, ఇక్కడిక్కడే ఉంటాయి చిన్న చిన్నవి, వాటన్నిటిని అసహించుకో. అక్కడక్కడ వాళ్ళతో స్టేటస్ లో ఫోటోలు పెడుతున్నాం, వెంటనే వాక్యం పెడతాం. మళ్ళా అక్కడక్కడ స్టేటస్ లో మీకు తెలియదు కొన్ని ఉంటాయి దగ్గర, ఇలాగా స్క్రీన్ షాట్ తీసి ఉంచుతాను. ఏదైనా అడుగుతాను ఇప్పుడు కదా, మాస్టర్ గారు చూడాలనుకుంటున్నారేమో, చూస్తారు కొన్ని. ఆ స్క్రీన్ షాట్ తీసి ఈ అమ్మాయి ఎవరు, ఈ అబ్బాయి ఎవరు, ఇలా తీసావేంటి? నాకు కాలేజీలో లేకపోతే నాకు అక్కడ ఉద్యోగాల్లో పనిచేసే అమ్మాయిలు నీకు ఇక్కడ అవసరమా స్టేటస్ లో? అదని స్టేటస్. నీ స్టేటస్ ఏంటో తెలుసా? విశ్వాసి. నీ స్టేటస్ ఏంటో తెలుసా? నీతిమంతుడు లేక నీతిమంతురాలు. నీ స్టేటస్ ఏంటో తెలుసా? నిందారహితుడు, నిందారహితురాలు. ఇది బైబిల్ చెప్పేది. మంచిని హత్తుకో. హెచ్చరిక. మంచిని ఏం చేయాలి? హత్తుకోమన్నాడు. చెడ్డదాన్ని అసహించుకో. చెడ్డది ఎక్కడి నుంచి వస్తుందండి? ఇందులోంచే బయలుదేరుతాయి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం. ఇర్మియా గ్రంథంలో 4వ అధ్యాయం 14వ వచనం అండి.
యెరూషలేమా, ఆ, నీవు రక్షింపబడినట్లు నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. అదనమాట. ఏం చేయాలి? చెడుతనము కడిగి వేసుకొనుము. నువ్వు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనం ఉంది కదా, అసూయ ఉందేమో, ఆ పక్కోడు మంచి చీర కట్టుకుంటే నువ్వు ఓరవల పోతున్నావేమో, ఊరెళ్ళి ఆ పక్కోడు మంచి బిల్డింగ్ కట్టుకుంటే నువ్వు చూడలేకపోతున్నావేమో, ఆడెవడు మంచి గోరు కొనుక్కుంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావేమో, ఆడెవడు మంచి బడి కొనుక్కుంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావేమో. ఇవన్నీ చెప్పుకో. నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. కడిగేసుకో. తీసివేయడం వేరు, కడిగేయడం అంటే విశ్వపుతో కొడుకు అంటాడు కదా, కడగడం వేరు కదండి. కడుక్కో అంటాడు. తుడుచుకున్న దానికి కడుక్కున్న దానికి తేడా లేదా? ఏదో అంటుకుంది, తుడుచుకున్నావు అనుకో ఏదో కొద్ది గొప్ప వాసన వస్తూనే ఉంటారు కదా, కడుక్కుంటే అంతేనా ఏమండి? కనుక నీ హృదయంలో నుండి దాన్ని కడిగేసుకో. నువ్వు రక్షింపబడాలనుకుంటున్నావా? అందరం గుడికి వెళ్తున్నారు, మనం గుడికి వెళ్దాం అనుకుంటే పర్వాలా, నేనేం చేయలేను కూడా. గంటల నేను కూడా వాక్యం చెప్తున్నాను, కానీ ఏదో అందరూ వెళ్తున్నారు నేను వెళ్దామని వచ్చానండి అంటే నేను కడుక్కోనండి మీరు అలా ఉంటానంటే నేనేం చేయలేదు. కానీ నీవు రక్షణ పొందాలి. ఒకనొక దినాన్న ఆయనతో కూడా సదాకాలం ఆయన యొద్ద ఉండాలి అని ఆశ కలిగి ఉంటే, ఆయన రాజ్యములను ఉండాలి అని అనుకుంటే, నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకో. ఇల్లు కడిగేస్తాం డెటాల్ వేసి, ఈ బాబు కొన్ని ఇళ్లలోకి వెళ్తే భలే వాసన వచ్చారు. క్లోరెక్స్ వేసి కడిగాం, ఏదో వేసి కడిగాం, ఫినాయిల్ వేసి కడిగాం. ఆ కొట్లు కడికి వెళ్ళి అచ్చా బాస అనే వాళ్ళ ఫినాయిల్ దేవు అంటే అచ్చా బాస వచ్చేయాలి. మరి మన బతుకులు అయ్యాలంటే బాస రావాలి. కడిగేసుకో అంటున్నాడు కదా. బట్టలు ఉతికినప్పుడు కంఫర్ట్, మరి మన కంఫర్ట్ వేసి మరి ఉతుకుతాం. వాసన వచ్చేయాలి. ఆలోచన చేస్తున్నారు ప్రియులారా. వాక్యం చెడుతనం అంశం ఏంటి? భయభక్తులంటే చెడుతనం అసహించుకొనుటయే. చెడుతనములో ఉంటే చెడుతనము భక్తిహీనులను సంహరించును. కాబట్టి నువ్వు రక్షింపబడాలి అని అంటే ఇర్మియా 4:14 ప్రకారముగా, ఓ యెరూషలేమా, ఓ ఇశ్రాయేలు జనాంగమా, ఓ రక్షింపబడిన ప్రజలారా, మీ హృదయములో నుండి కడిగేసుకోండి. మీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకోండి. హృదయములోనే ఉంటాయి. ఏంటై? మార్కు సువార్త ఒక మాట మనుషుని లోపల నుండి చదవమ్మా. 7వ అధ్యాయము 15వ వచనమమ్మా. 20వ వచనం. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళునది మనుషుల లోపలలో నుండి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, లిస్టును చూసారా? ఎంత చక్క లిస్ట్ రాశాడు. మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనము, నరహత్య, వ్యభిచారం, లోభము, చెడుతనము, కృత్రిమము, కామవికారం, మత్సరము, దేవదోషణ, అహంకారం, అవివేకం ఇవన్నీ వచ్చును. ఈ చెడ్డవన్నీ ఈ మంచివన్నాడా? ఈ చెడ్డవన్నీ అన్నాడు కదండి. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచును అని ఆయన యేసుప్రభు చెప్తున్నాడు. అయ్యా, ఇక్కడ ఏదైతే ఉందో ఇర్మియా 4:14 అదే అన్నాడు. ఓ యెరూషలేము జనాంగమా, మీరు రక్షింపబడాలి అని అంటే మీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుడి. కడుక్కుంటే, చెడుతనాన్ని విసర్జిస్తే, చెడుతనాన్ని అసహించుకుంటే ఎంతైనా మేలు. ఆనాడు ఆ భయంకరమైనటువంటి ప్రజల మధ్య, ఆ బలత్కారుల మధ్య ఉన్నాడు ఎవరు? నోవహు. చెడుతనము అందులోనికి రాకుండా, చెడుతనం అనేది నోవహులోనికి రానివ్వలా.
అంత జాగ్రత్తగా కాపాడుకున్నాడు కనుక దేవుడు అతనిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. కనుక నోవహు విశ్వాసం. దేని ద్వారా విశ్వాసం వస్తుంది? వినుట వలన విశ్వాసం, విశ్వాసము ద్వారా నీతి, నీతి ద్వారా రక్షణ. ఈ రక్షణ, నీతి, విశ్వాసం వచ్చిన తర్వాత దేవుడు మనకు హెచ్చరిక చేస్తాడు. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. అలా బైబిల్ తెరిచి చదువుతూ ఉంటే కొన్ని హెచ్చరిక మాటలు మనకు తగులుతూ ఉంటాయి. అర్థమవుతుందండి? ఆయా బోధకుల ద్వారా హెచ్చరిక చేస్తూ ఉంటాడు కనుక ఆ హెచ్చరిక మాటలు వినాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. యేసు ప్రభు వారు సాక్షాత్ ఈ లోకంలో ఉండగా నేనే దేవుడు కనుక నేనెందుకు భయభక్తులు కలిగి ఉండాలి అని అనుకున్నాడా? యేసు ప్రభు దేవుడే. తీతుకు రాసిన పత్రిక 2:13 తీతుకు రాసిన పత్రిక 2:13 అనగా మహాదేవుడును మన రక్షకుడైన చాలండి. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు? మహాదేవుడు అనగా మన రక్షకుడైన యేసుక్రీస్తు అన్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరంటే మహాదేవుడు, ఆయన ఎవరంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు అన్నారు. ఈ యేసుక్రీస్తు వారు కూడా శరీరధారిగా లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏమి కలిగి ఉన్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనమండి. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి ఏమి కలిగి ఉన్నాడంట? అదనమాట. చెడుతనమును అసహించుకొనినందున అన్నారట. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన ఏమయ్యాడు అనంటే అంగీకరింపబడెను. భయభక్తులు కలిగి ఉండినందున ఆయన అంగీకరింపబడ్డాడు, తండ్రి కుడి పార్శ్వమునకు చేర్చబడ్డాడు. భయభక్తులు లేకపోతే సాక్షాత్తు దేవుని కుమారుడు యేసు ప్రభువు, ఆయన కూడా మహాదేవుడే. కానీ ఆయన కూడా ఏమి కలిగి ఉన్నాడు? భయభక్తులు. ఇది మనకి మాదిరి, ఇది మనకు ఆయన మాదిరి చూపించి వెళ్ళాడు. నేను భయభక్తులు కలిగి ఉన్నాను అంటే చెడుతనాన్ని అసహించుకున్నాను. మీరును అలా ఉండండి. నాలో పాపం ఉన్నదని మీరు ఎవడు స్థాపించగలడు? నాలో పాపం లేదే, మరి మీలో ఎందుకు? ఆయన నోట ఏ కపటము లేదన్నాడే. ఆయన నోటంట ఏ కపటము లేదట. ఉందా? ఆయన నోట ఏ కపటము లేదన్నాడు. మరి ఆయన నోట్లో ఏ కపటము లేనప్పుడు మన నోట్లో కపటం ఎందుకండి? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషించబడినను బదులు, అవునా? ఆయన దూషింపబడినను దిక్కనైతే అంటారా లేదా? ఆయన దూషింపబడినను చెప్పండి, చదవనక్క. ఆయన దూషింపబడినను బదులు దూషింపబడలేదు. మనం బండి మీద వెళ్తే ఎవడో ముందు అంటాం, ఎక్కేది అంటాం, అక్కడ అంటలేదా? అంటున్నారా? మరేది భయభక్తులు అంటే అదేనా? భయభక్తులు అంటే అదేనా? ఆలోచన చేయాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో చెప్పవచ్చు, టైం లేదు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నోవహు నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. ఆయన విశ్వాసి, ఆయన నీతికి వారసుడు, ఆయన దేవుని చేత హెచ్చరింపబడిన నోవహు, ఆయన భయభక్తులు కలిగిన నోవహు. కనుక విశ్వాసగా ఉండాలి. విశ్వాసతను బట్టి నీతిమంతులం అవుతాం. తర్వాత దేవుడు మనకి హెచ్చరికలు చేస్తూ ఉంటాడు, కొన్ని జాగ్రత్తలు నేర్పుతూ ఉంటాడు. తదుపరి
లోకంలో మనం ఏమై ఉండాలి? భయభక్తులు కలిగిన వారమై, అంటే చెడుతనమును అసహించుకునే వారముగా ఉండాలని కోరి మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కరుణా సంపన్నుడా, నీ మహిమగల నామానికి వందనాలు. వాక్యమైన దేవ, నోవాహు జీవితంలో నుండి నోవాహు విశ్వాసి అని మాట్లాడు. నోవాహు తన విశ్వాస్యతను బట్టి నీతిపరుడుగా ఆయన వారసుడయ్యాడని సెలవిచ్చాం. నోవాహుకు హెచ్చరిక చేశాం. నోవాహు ఎందుకు భయభక్తులు గలవాడని, అనగా చెడుతనమును అసహించుకున్నవాడని ప్రభు ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు. నీ బిడ్డల్ని మాటలు విన్నారు. వారిలో ఏమైనా చెడుతనం ఉందేమో కడిగి వేసుకోవడానికి నీ సహాయం తెచ్చేయండి. నీ రాజ్య వారసులుగా వారు నైనా హక్కుదారులుగా ఉండటానికి సహాయం తెచ్చిందని ఈ మాటలు వారి హృదయాల్లో భద్రపరచమని యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.